నిరసనల రూపం మారిందనుకుంటా. ధర్నా, రాస్తారోకో, ర్యాలీ, ఆందోళన అంటే ఆవేశపూరితం, ఆవేదన భరితం, ప్రజలలో ఒక ఫీల్ క్రియేట్ చేయడం, ఇలాంటిది పాత రోజులు. ఇప్పుడు అది పోయి డ్యాన్సులు వేయడం, పిజ్జాలు తినడం, బర్గర్లు తినడం, కూల్ డ్రింకులు తాగడం, పొద్దునుంచి సాయంత్రం దాకా డ్యాన్సులు వేస్తా కూర్చోవడం, ఆ పైన పోలీసుల్ని బూతులు తిట్టడం, రక్షణ దళాల్ని బూతులు తిట్టడం, దేశాన్ని బూతులు తిట్టడం, జాతిని బూతులు తిట్టడం, దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం, అట్లాగే ఆజాదీ నినాదాలు చేయడం, కాశ్మీర్ విడిపోతే తప్పేంటనడం, మగా పడుకుంటే తప్పేంటంటాం, ఆడ పడుకుంటే తప్పేంటంటాం, ఇవన్నిటికీ విద్యార్థి ఉద్యమాల వంక చెప్పడం, ఇలాంటి వాటి మీదన ప్రజలు నిలదీస్తే, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అయ్యయ్యో మమ్మల్ని అవమానిస్తున్నారు, మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు అంటూ విక్టిమ్ కార్డులు తీయడం, ఆ పైన ఏ రాజ్ ఠాకరే లాంటోడో, ఏ రాహుల్ గాంధీ లాంటోడో పిలిచి ఊరడించడం, సేద తీర్చడం. మరి వీళ్ళు ఏం ఆందోళన చేశారో, వాళ్ళు ఎందుకు సేద తీరుస్తారో అర్థం కాదు. ఆ పైన వీళ్ళు మళ్ళీ డ్యాన్సులు వేస్తా రీల్స్ చేయడం, ఇది సరికొత్త రూపం అన్నమాట. ఏదైతే మహారాష్ట్రలో ఉద్యమం సందర్భంగా ఒక మోడల్ గారు ఒక చెయ్యి అట్లా అడ్డం పెట్టి రీల్స్ చేసిన దాన్ని పచ్చి బూతులు జనం తిట్టడం, ఆ పైన ఇంకొక అమ్మాయి అక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని బూతులు తిట్టినటువంటి అంశం, ఇంకొక అమ్మాయి ఏకంగా దేశాన్ని గురించి బూతులు తిట్టడం, ఇట్లాంటి వాళ్ళని ప్రజలు నిలదీశాక అసహించుకుంటున్నాక క్షమాపణలు చెప్పినటువంటి వాళ్ళు మమ్మల్ని ఎందుకు అంటున్నారు అంటూ మాట్లాడినటువంటి వాళ్ళని ముగ్గురిని రాహుల్ గాంధీ పిలిచి ఊరడించిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి కొత్త రీల్స్ చేస్తున్నారు. ఇది నిరసనట, తిరుగుబాటట, ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం.